రమ్మను రవి ఎవరైనా ఇక్కడికి రమ్మను ఇంకోటి ఖచ్చితంగా బుద్ధొచ్చినట్టు చేయాలి. ఈ దారుణ కాండను అందరూ ఖండించాలి. ధర్మో రక్షతి రక్షిత అని అన్నారు. ధర్మాన్ని మనం కాపాడాలి. ఈ మధ్య యువత దాదాపు టెంపుల్కి వెళ్ళడం ఇవన్నీ మనం పిల్లల్ని తీసుకెళ్ళట్లేదు. అది వాళ్ళకి అట్లీస్ట్ మన సాంప్రదాయ దుస్తులు వేయండి. పాశ్చాత్య దుస్తులు వేస్తే మనం ఆనందపడుతున్నాం. వాళ్ళకి పాశ్చాత్య సంస్కృతి ఉండాలి, కానీ మన సంస్కృతిని మరిస్తే అది మనకు చాలా పెద్ద ముప్పుగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కులాలకు, మతాలకు, ధర్మాలకు అన్నిటికీ అతీతంగా జరిగే దారుణ హింస బంగ్లాదేశ్లో షేక్ హసీనా దిగిపోయిన తర్వాత మైనారిటీలైన హిందువులపైన దాడులు జరుగుతున్నాయి. అక్కడ ఉండే వాళ్ళ ఇళ్లను విప్పు పెడుతున్నారు. అక్కడ ఉండే మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. అక్కడ ఉండే ఏదైతే మన హిందువులకు సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు, అట్లాగే దుకాణాలను కూడా దోచుకుంటున్నారు. చాలా ఘోరమైన పరిస్థితి జరుగుతుంది అక్కడ. ఎప్పుడైతే ఈ యొక్క జమాతీ ఇస్లాం అనే ఒక మతమౌఢ్య సంస్థ ఈ యొక్క మొత్తం మైనార్టీలను అంతం చేయడానికి వాళ్ళు పూనుకున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి అక్కడ ఉన్న ఏదైతే తాత్కాలిక ప్రధాని అయిన యూనస్, అతనికి వాస్తవంగా శాంతి బహుమతి ఇచ్చారు, కానీ అతను ఎటువంటి శాంతిని నెలకొల్పలేకపోతున్నాడు. కాబట్టి ఏదైతే నోబెల్ బహుమతి, శాంతి బహుమతి ఇచ్చారో దాన్ని వెంటనే తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే ఏదైతే అక్కడ ఉన్న హిందువుల పైన అన్ని రకాలైన ఆంక్షలు విధిస్తున్నారు. ఇంకొక ఆంక్ష ఏదంటే హిందువులు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేస్తున్నారు. వాళ్ళను బలవంతంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ యొక్క హిందూ ప్రభుత్వ ఉద్యోగులందరినీ బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారు. ఇంత జరిగిన ప్రపంచంలో ఉండే ఈ ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు కూడా నోరు విప్పడం లేదు. కాబట్టి మనము దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేసి అక్కడ ఉండే హిందువులందరికీ కూడా సాంఘీభావం తెలియజేసిన అవసరము ఎంతైనా ఉంది అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఏదైతే బంగ్లాదేశ్ ఏర్పడడానికి ప్రత్యక్ష కారణము